హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇది వెరీ బిగ్ గుడ్ న్యూస్ అనమాట. సో ఫైనల్లీ మనకి మాక్ రౌండ్ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. సో మాక్ రౌండ్ సంబంధించి అయితే మాత్రం అప్డేట్ అయితే వస్తుంది. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే థర్డ్ ఫేజ్ లో కూడా మనకి సీట్స్ అనేవి రాలేదు. చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే థర్డ్ ఫేజ్ సంబంధించి కూడా సీట్స్ అయితే వచ్చిన కాలేజీలలో దూరంగా ఉండడం వల్ల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయలేదు అనమాట. సో ఇప్పుడు మనకి ఫైనల్లీ మాక్ రౌండ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి సో మనకి బీపీటీ బీఎస్సీ పారామెడికల్ అదే బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ ఇంకా పారామెడికల్ కోర్సెస్ సంబంధించి ఫైనల్ మెరిట్ రిలీజ్ చేశారండి. సో మొపరం సంబంధించి ఓకే. దాంతో పాటు మనకి కింద చూసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్ సంబంధించి కూడా మాపురం సంబంధించి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ చేశారనమాట. సో చాలా మంది చెప్పారు, సో మనకి ఏంటంటే వెబ్ అదే మాపురం అనేది ఉండదని చెప్పేసి. బట్ ఎక్కడో కూడా మనకి లీస్ట్ హోమ్ అయితే ఇవ్వడం వల్ల సో మనం అనుకున్నట్టుగానే మనకి మాపురం అనేది కనెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బీబీటీ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీకి సంబంధించి మాపురం వెబ్ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇచ్చారు. సో అంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది థర్డ్ ఫేజ్ తర్వాత కూడా సో ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఒక పీడిఎఫ్ అయితే ఇచ్చారు. సో ముందు ఫైల్ మెరిట్ లిస్ట్ చేశారు. ఓకే, కొత్త ఫైల్ మెరిట్ లిస్ట్ చిన్న చిన్నగా కరెక్షన్స్ అనేవి చేసి లిస్ట్ చేశారు అనమాట. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ లిస్ట్ అనేది సో ఇక్కడ చూసుకున్నట్లయితే లిస్ట్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఓకే, సో మనకి కొత్త మెరిట్ అయితే రిలీజ్ చేశారంటే ఫైల్ మెరిట్ లిస్ట్ అనేది. సో ఇది మనకి ఈ రోజు రిలీజ్ చేశారు అనమాట. సో మనకి ఒక 5కి ఆ టైంలో అయితే రిలీజ్ చేశారు. సో చాలా మంది అయితే ఉన్నారనమాట ఫైన్ మెరిట్ లిస్ట్ లోని. సో మనకి గతంలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇప్పుడు కూడా అయితే మనకి ఫైన్ మెరిట్ లో ఉన్నారనమాట. సో కొన్ని కరెక్షన్ జరిగాయని తప్పిస్తే కొంతమందిని యాడ్ చేయడం లాంటి జరిగింది తప్పిస్తే సో ఇందులో అయితే ఏం జరగలేదు. సో పైకి ఇలా జరిగాయి అనమాట. సో కొన్ని కరెక్షన్స్ లాంటి జరిగాయి. సో దాంతో పాటు చూసుకున్నట్లయితే ఎంత మంది మనకి ఈ మెరిట్ లిస్ట్ లో ఉన్నారని చూసుకున్నట్లయితే ఓకే 7,590 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఈ మాప్రాన్ ఫోర్త్ ఫేజ్ లేకపోతే మాప్రాన్ సంబంధించి ఎలిజిబుల్ అయితే. అలాగే మనకి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఇది వెబ్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓకే చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తారు కదా, మీకు పారామెడికల్ కౌన్సిలింగ్ లో కూడా మనకి థర్డ్ ఫేజ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో థర్డ్ ఫేజ్ లో 11 సీట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో థర్డ్ ఫేజ్ లోని మనకి కౌన్సిలింగ్ అయినప్పటికీ కూడా ఎన్ని సీట్స్ ఫిల్ అవ్వలేదంటే ఓకే 847 సీట్లు అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తయినప్పటికి కూడా మనకి ఫిల్ అయితే అవ్వలేదు అనమాట. అలాగే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో కూడా మనకి సీట్స్ అయితే వచ్చాయి. చాలా మందికి సీట్స్ అయితే వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనేది ఉంది కదా, సో నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ అయితే మాత్రం 600 మంది అయితే ఉన్నారనమాట. సో ఆ విధంగా మనకి 1440 సీట్స్ అయితే మనకి ఇంకా ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇంకా ఈ యొక్క ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం మాప్రాన్ కోసం అయితే లెఫ్ట్ అయితే అయిపోయింది. అవి కూడా కన్వర్ట్ ఫోటో సీట్స్ అనమాట. అయితే ఈ సీట్స్ కి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేశారండి. సో మీరు కానీ అప్లికేషన్ ముందుగా పెట్టుకొని సో మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ తో అప్లై చేసుకున్నట్లయితే దాంతో పాటు మీరు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా మీకు నేమ్ అనేది ఆ ఫైనల్ మెరిట్ లో కానీ ఉన్నట్లయితే మీరు 9/4/2025 అంటే ఈ రోజు 4 గంటల నుంచి మీకు మళ్ళీ 11/4/2025 8 PM నైట్ 8 PM 11th డేట్ న 8 PM వరకు కూడా మీరు అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఖచ్చితంగా కూడా మీకు సీట్ అయితే వస్తుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మరి అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి. సో ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి. సో ఎవరైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అని పెట్టారు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. అయితే మళ్ళీ కొత్త వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నమాట. దాంతో పాటు క్యాండిడేట్స్ హు నాట్ ఎలక్టెడ్ కాలేజ్ ఇన్ ఎనీ సీట్స్ కౌన్సిలింగ్. సో ఎవరికైతే మనకి ఈ పాయింట్ ఏంటంటే సో ఎవరికైతే మనకి 3 ఫేజ్ల్లో కూడా ఎక్కడ కూడా సీట్ అయితే రాలేదో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే ఎవరైతే ఫేజ్ 1లోని ఫేజ్ 3లోని ఓకే ఫేజ్ 1లోని ఫేజ్ 2లోని నాట్ రిపోర్ట్ చేయలేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా క్లారిటీగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫేజ్ 1లోని ఫేజ్ 2లోని మీరు రిపోర్టింగ్ అని చేయకపోయినట్లయితే మీరు ఎలిజిబుల్. ఓకే, ఫేజ్ 1లోని ఫేజ్ 2లోని మీరు రిపోర్టింగ్ చేశారంటే మీరు నాట్ ఎలిజిబుల్. ఫేజ్ 1లో ఫేజ్ 2లోని మీకు సీట్ వచ్చింది, మీరు రిపోర్ట్ చేస్తారు, మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. మీరు మాపపురంకి పెట్టుకోకూడదు. ఓకే, ఫేజ్ 1లోని ఫేజ్ 2లోని మీకు సీట్ అయితే వచ్చింది కానీ మీరు రిపోర్టింగ్ చెయ్యలేదు. సో అప్పుడు మీరు ఏమవుతారు, రిపోర్టింగ్ చేయకపోతే ఎలిజిబుల్ అనమాట. ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ ఫేజ్ 1 ఫేజ్ 2 రిపోర్టింగ్ చేస్తే నాట్ ఎలిజిబుల్. అంటే
రిపోర్టింగ్ చేస్తే మీరు పెట్టుకోలేరు మాపపురం. రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం పెట్టుకోరు. ఫేజ్ 1లో, ఫేజ్ 2లో కూడాను. ఇంకొక మేజర్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఫేజ్ 3లోని మీకు సీట్ వస్తే చాలు. గుర్తుపెట్టుకోండి, మీకు ఫేజ్ 3లో సీట్ వచ్చింది. ఫేజ్ 3లో సీట్ వచ్చింది. మీరు రిపోర్టింగ్ చేసినా, మీరు రిపోర్టింగ్ చేయకపోయినా అనవసరం. మీరు నాట్ ఎలిజిబుల్. ఓకే. క్యాండిడేట్ అలొటెడ్ ఇన్ ఫేజ్ 3 ఆర్ నాట్ ఎలిజిబుల్. మీకు ఫేజ్ 3లో సీటు వస్తే చాలండి. మీరు రిపోర్టింగ్ చేశారా, రిపోర్టింగ్ చేయలేదని అడగరు. రిపోర్టింగ్ చేసినా, రిపోర్టింగ్ చేయకపోయినా థర్డ్ ఫేజ్ నుండి మీరు ఫోర్త్ ఫేజ్కి అయితే మాపురానికి అయితే మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అయిపోయారు. ఓకే. మీకు క్లారిటీ వచ్చింది కదా. దాంతో పాటే ఫేజ్ 1, ఫేజ్ 2 సీట్ వచ్చి రిపోర్టింగ్ చేయకపోతే ఎలిజిబుల్ అవుతారు. ఫేజ్ 1, ఫేజ్ 2 సీట్ వచ్చి రిపోర్టింగ్ చేసేస్తే నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఓకే. పాయింట్ అయితే అర్థమైంది కదా. సో దాంతో పాటే మనకి ఇంకా కొన్ని మేజర్ రూల్స్ అయితే పెట్టారండి. సో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చాలా అయితే ఉందన్నమాట మ్యాటర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మాత్రం. సో మీరైతే చూడడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిపోర్టింగ్ సంబంధించి అయితే కొన్ని అయితే ఇచ్చారనమాట. సో ఏంటి అనుకున్నట్లయితే మీరైతే మాత్రం సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిపోర్టింగ్ సంబంధించి అయితే మాత్రం ఈ విధంగా అయితే ఇచ్చారు. అదే మనకి వెబ్ ఆప్షన్ సంబంధించి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80K రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్ తో కలుపుకొని మనకి 80K రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్ అయితే అవైలబుల్ అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతోపాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో నెల్లూరు డిస్ట్రిక్ట్ కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. సో మీరు మొబైల్లో కానీ ఓకే ట్యాబ్స్లో కానీ పెట్టకుండా ఉండడానికి ట్రై అయితే చేయండి. కొన్నిసార్లు అయిపోతుంది. సో మీరు అయిపోతే మీరు పెట్టుకోవచ్చు, బట్ మాక్సిమం అవ్వదనమాట. సో అవ్వకపోతే మీరు వీలైనంత వరకు కూడా వాటిని మొబైల్స్లో ట్యాబ్స్లో పెట్టకుండా ట్రై చేయండి. లింక్ అయితే ప్రొవైడ్ చేశారు వెబ్ ఆప్షన్స్ సంబంధించి. అలాగే మనకి విత్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. సో మీరు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ లేవని చెప్పేసి ఏం ఆలోచించుకుంటూ మీకు నచ్చిన కాలేజీలు చూస్తారు కదా, నచ్చిన కాలేజీలు అయితే పెట్టుకోండి. నో లిమిట్ ఫర్ చాయిస్ అని చెప్పి అయితే ఇచ్చారు. ఎలాంటి లిమిట్ అయితే లేదు. మీకు నచ్చిన కాలేజీలు నచ్చినట్టు పెట్టుకోండి. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అనుకున్నట్లయితే, సో మీరు వన్స్ మీకు నచ్చిన కాలేజీలు పెట్టుకున్న తర్వాత సో మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. నా అడ్వైస్ కూడా అదే అండి. సో మీరు లాస్ట్ ఫేజ్ కాబట్టి సో వీలైన కాలేజీలు పెట్టండి. వీలైతే అన్ని కాలేజీలు కూడా పెట్టడానికి ట్రై చేయండి. దాంతో పాటే ద ఆప్షన్స్ వన్స్ ఆర్ ఎక్సైజ్డ్ ఆర్ ఫైనల్, నో రిక్వెస్ట్ టు చేంజ్. గుర్తుపెట్టుకోండి, మీకు దీనికి సంబంధించి ఎలాంటి కరెక్షన్ టైం అయితే ఎవరనమాట. సో మీరు ఇప్పుడే సేవ్ చేసుకొని సబ్మిట్ కొట్టుకోవాలన్నమాట. సో వన్స్ మీరు సేవ్ చేసుకున్నారంటే అది సేవ్ అయితే అవుతుంది. మీరు నచ్చినప్పుడే వెళ్ళి దాన్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. రీఅరేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు కూడా ఆ 3 డేస్ మీకు గుర్తుంది కదా, 11కి ఓకే 11th డేట్న 8 PM కల్లా కూడా మనకి క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికన్నా, వెబ్ ఆప్షన్స్ పెట్టడానికన్నా సరే ఎక్కడ టైం అయితే మీకు ప్రొవైడ్ చేయరు. ఓకే. దాని తర్వాత ఈ ఫేజ్లో అయితే మాత్రం మీకు ఓకే కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత అది మీరు పెట్టిన ప్రయారిటీ బట్టి అయితే వస్తుంది. సో అలాగే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనుకున్నట్లయితే, ద క్యాండిడేట్స్ హు గెట్ ద అలాట్మెంట్ ఇన్ మాపవరం కౌన్సిలింగ్ షుడ్ కంపల్సర్లీ జాయిన్ ద అలాటెడ్ కాలేజ్. గుర్తుపెట్టుకోండి, మీకు మాపవరంలో కానీ సీటు వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నట్లయితే, మాపవరం 2 అనేది కండక్ట్ చేస్తే మీరు మాపవరం 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే మాపవరం 1 కానీ ఖచ్చితంగా సీట్ అయితే మీరు రిపోర్టింగ్ చేయాలన్నమాట. ఓకే. మీరు కానీ ఇప్పుడు మాపవరంలో కానీ మీకు కాలేజీలో సీట్ అయితే వచ్చి మీరు కానీ ఓకే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే పర్మనెంట్గా కూడా మీరు కౌన్సిలింగ్ కూడా రిమూవ్ అయితే అయిపోతారండి. సో ఖచ్చితంగా కూడా మీరు మ్యాండటరీగా మీరైతే మాపవరంలో వచ్చిన కాలేజ్కి అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిందే. సో వన్స్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీ కోర్స్ అయినంత వరకు కూడా మీరు ఎక్కడ కూడా విత్డ్రా చేసుకున్నాం కంటే మీరు ఎక్కడ కూడా డిస్కంటిన్యూ చేయడానికి అయితే లేదని చెప్పేసి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇది హార్డ్ డెసిషన్ అండి. సో వన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఆదిపురంలో జరుగుతుంది కాబట్టి సో వన్స్ మీరు రిపోర్టింగ్ చేశారా మీరు ఏ కోర్సు కూడా చేయడానికి వాళ్ళైతే ఒప్పుకోరు అనమాట. సో మీరే ఒక ఐడియాతో పెట్టండి. సో ఎందుకంటే సీట్స్ అనేవి ఎంటీగా అయిపోతున్నాయి, చాలా కేసులు అయితే అవుతున్నాయి, కానీ చాలా సీట్స్ అయితే ఇంకా ఫిల్ అవ్వకుండా ఉండిపోతున్నాయి. అదంతా ఒక నిర్లక్ష్యం అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ నిర్లక్ష్యం అని నేను చెప్తాను. సో ఎందుకంటే
నచ్చిన కాలేజీలో పెడుతున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే వెళ్ళట్లేదు. వెళ్ళకపోయేసరికి సీట్స్ అన్ని కూడా ఎన్ని ఫేస్‌లు పెట్టినా సరే అలా ఎంప్టీగానే ఉండిపోతున్నాయి. సో, అందుకని అంత జాగ్రత్తగా మీరు పెట్టాలన్నమాట. సో, ఇది మీకు అప్డేట్. సో, మీకు ఇంకా ఈ యొక్క ఏదైతే మాప్ నోట్స్ సంబంధించి సో, డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనకి రిప్లైస్ అయితే ఇస్తాను. సో, వెంటనే వెళ్లి ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సైట్ అనేది టైట్ అయితే అయిపోతుందన్నమాట. సో, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లేకపోతే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం. లేకపోతే కామెంట్ చేసి మీకు నేను రిప్లైస్ అయితే ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ జాయిన్ అయితే అయిపోండి. సో, లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా మీకు తెలుస్తాయి.